అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానికేతరులంతా కూడా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభావం చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే స్థానికేతరులంతా కూడా ఈ ప్రాంతంలో మాటు వేశారు. పోలీసులు కూడా ఇందులో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా అటు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నర్సన్న గారిపల్లె పోలింగ్ బూత్ వద్ద ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న పద్ధతి చెప్పండి అన్న, అసలు మీరు కూడా స్థానికేతరులు అంటున్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు స్థానికేతరులంతా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏంది? ప్రశాంతంగా ఒంటిమిట్టలో పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి ఈ విధంగా కవ్వింపు చర్యలు చేయడం వల్ల కొంత అశాంతి నెలకొనే అవకాశాలు ఉన్నటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలి? వాళ్ళు చేతగానంతనంతో ఆ విధంగా మాడుతున్నారు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగాయా? మేము ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ క్యాండిడేట్లు వేసుకున్నారు. నామినేషన్లు ఎలక్షన్లో ఎవరి ఊర్లోకి వాళ్ళు తిరుగుతారు. నేను స్థానికేతరం కాదు, నా స్కూల్ రిజిస్టర్ చూడండి. ఇక్కడ 5వ తరగతి దాకా ఇక్కడ చదివినా. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. నేను సిద్ధోడం చదివినా. అతను కడపలో గుడలంగడ పెట్టుకున్నాడు. ఎవరైతే ఎర్రగంరెడ్డి సుబ్బారెడ్డి ఉన్నాడో అతను కడపలో గుడంగడ ఉంది. అతను స్థానికేతరుడు కాదు కదా, అతనికి ఎట్లా జడ్పీగా నిలబడినాడు? అయితే ఇక్కడ ఓటు రాపించుకున్నారు కాబట్టి వాళ్ళు నిలబడుకున్నారు. మేము స్థానికేతరులమే, మేము కాదు, మేము ఇక్కడి వాళ్ళమే కాబట్టి మాకు హక్కు ఉంది. మేము మా ఓట్లు, మా బంధువులు అయితేనేమి, మా సిస్టర్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మేము ఓటు వేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము తప్ప మేమేమి ఎవరిని బలవంతం చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరిని కూడా బయటికి పెగల. మేము అటు అనుకుంటే ఒకరు కూడా కూర్చోలేరు. ఇక్కడ మేమంతా మా 80% మా వాళ్ళే ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు అంతా. మేము ఆ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతి మీరు చూస్తున్నారు కదా, ఎలక్షన్ జరిపిస్తాను కాబట్టి అటువంటి అపోహలు చేతకానంతనంతో ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు కాదు, ఆయన రాజు గారు పార్లమెంట్ అధ్యక్షుడు కాబట్టి ఆయన వచ్చినాడు. ఆయన రావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన వచ్చినాడు. కాబట్టి అంతేగాని ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిగానే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటున్నారు. అంటే ఇప్పటికే చిత్తరాజపల్లెలో కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లను కూడా బయటికి లాగేశారు. అంటే ఒక రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సినటువంటి ఎన్నికలను మీరు చేతిలోకి తీసుకున్నారు. అంటే పోలీసు వ్యవస్థను మీరు చేతిలో పెట్టుకొని ఈ విధంగా అరాచకాలు సృష్టిస్తున్నటువంటి భావన అటు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను మేము చేతుల్లో, మేము ఇక్కడ భోజనాలు తింటా అంటే ఇక్కడ అందరినీ తరిమేశారు. ఇక్కడి తీసి దూరం పోండి అంటారు. అంటే మేము తెలుగుదేశం వాళ్ళు కదా, మమ్మల్ని ఎందుకంటారు? పోలీసు వాళ్ళు న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు అందరూ ఒకటే వాళ్ళకు. కాబట్టి పోలీసు వాళ్ళది తప్పు కాదు. మేము కూడా ఎక్కడ పోయి ఎవరిని పీకలేదు. 1-2 ప్లేసెస్లో లోకల్గా వాళ్ళకు ఉండే ఇబ్బందులతో జరిగిండొచ్చు. అంతేగాని మేమేదో వాళ్ళు పీకి రిగ్గింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మాకు ప్రజలే ఓట్లు వేస్తున్నారు, రిగ్గింగ్ జరుగుతూ ఉంది. మాకు ఓట్లు లేకపోతే తెలుగుదేశానికి ఎవరికి వేస్తారు ఓట్లు? కాబట్టి ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, చేతకాంతరంతో ఈ విధంగా చెప్పుకుంటాను. అంటే పోలింగ్ కేంద్రం మధ్య మీరు కాపు కాశారు, ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీకి ఓటు వేయండి అని అభ్యర్థిస్తున్నారు ఓటర్లు అనేది కొంత అవన్నీ అబద్ధం. 100 మీటర్ల అవతలనే మేము ఉండం, 100 మీటర్ల లోపల లేము. మేము పోలింగ్ రూల్స్ ప్రకారమే, ఎలక్షన్ రూల్స్ ప్రకారమే మేము యూత్లోనే ఉన్నాం. మేము పోలింగ్ బూత్ కదా ఎదురుగా లేము. పోలింగ్ బూత్ ఇక్కడి నుంచి 150 ఇది ఉంది. కాబట్టి అటువంటి ఆరోపణలన్నీ చేతగాని ఆరోపణలు, చేతగానితనంతో మాట్లాడుతున్నారు. అతను ఓడిపోతుంది కాబట్టి ఆ నిస్పృహతో మాట్లాడుతున్నాడు. అంటే కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి ఏదైతే టీడీపీకి సంబంధించి సంబేపల్లె, ఆ తర్వాత వీరబల్లె వంటి ప్రాంతాల నుంచి కూడా కొంతమంది స్థానికేతరులు ఇక్కడికి వచ్చారన్నది వాళ్ళ వాదన. ఏమన్నా వచ్చింటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా, బయట వాళ్ళు రానిడంలే కదా. మేమేం బయట వాళ్ళం కాదు, నేను పుట్టింది ఇక్కడే, చదివింది ఇక్కడే. పోలీసులు కూడా ఏమంటున్నారంట, మాది లిమిట్స్ 100 మీటర్ల వరకు చూస్తాము, 100 మీటర్ల వరకు మేము చూస్తామని పోలీసులు అంటున్నారు. ఎలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరన్నా వీరపల్లి వాళ్ళు ఉన్నారా? అంతా నీకు కూడా తెలుసు కదా, నరసింగారపల్లి వాళ్ళు అని. మేము సిద్ధోడలో చదివి నీకు తెలుసు, నరసింగారపల్లిలో ఉండేది మీకు తెలుసు. మేము స్థానికేతరులు, ఇక్కడ ఉండే వాళ్ళంతా లోకల్ వాళ్ళే. కాబట్టి ఎన్ని పచ్చి అబద్ధాలు. ఎవ్వరు కూడా బయట నుంచి వస్తే ఎవరిన వాళ్ళ బంధువులు హిందువులు ఓట్లు ఉంటాయి. ఇప్పుడు చాలామంది కడపలో ఉంటాయి. ఇది ఇంతకుముందు కడప నియోజకవర్గం ఉంది, కడపలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి ఓట్లు వేసుకోవడానికి వచ్చింటారు తప్ప ఇక్కడ అటువంటివి జరగవు. మేము ప్రజాస్వామ్య పద్ధతిగా, మా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పద్ధతిగానే జరగాలనే ఉద్దేశంతో జరుపుతాం. లేకపోతే ఆదనమే పీకేస్తుంటాం. ఆయన మీద ల్యాండ్ మాఫీకి ఎన్నో ఉన్నాయి. అయినా కూడా మేము అటువంటి ఏం చేయకుండా ఎలక్షన్ జరుపుతాం. సో మొత్తం మీద ఏదైతే ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహిస్తున్నాం, అదేగిన మేము ఒకవేళ ఈ ఎన్నికల్లో ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఏకగ్రీవం చేసుకునే వాళ్ళం, ఇలా వ్యవహరించే వాళ్ళం కాదన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి హరిప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఆర్టీవీ ఒంటిమిట్ట నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.